నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గడ్డమైసమ్మలో చేస్తున్నా. ఈరోజు మనం రెగ్యులర్గా తినే 5 ఫుడ్స్ మనం తినకూడదు. అవి ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు తినకూడదు అనేది డిస్కస్ చేద్దామండి. మీరు ఇది వింటే మీకే అనిపించవచ్చు, అసలు మీరు ప్రతిరోజు నేను చెప్పే ఫుడ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు, అవి మోతాదుకి మించి తింటే ఎంత డేంజర్ అన్నది మనం డిస్కస్ చేద్దామండి. మెయిన్గా మనం తినే 5 ఫుడ్స్ ఏవైతే డేంజరస్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 1 షుగర్స్ కానీ, అంటే మనం రెగ్యులర్గా కేక్స్ అని, టీలో షుగర్ అని చెప్పి, లేదా కూల్ డ్రింక్స్ అని, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ తింటూ ఉంటాం అనమాట. ఇది షుగర్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ కాజ్ ఫర్ డెత్ అనమాట. అంటే చాలామంది వేరే అంటే షుగర్ వల్ల చనిపోరు, కానీ దానివల్ల వేరే డిసీజెస్ వచ్చి చాలామంది చనిపోతూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే షుగర్ కొవ్వుని, మన బాడీలో కొవ్వుని పెంచేస్తుంది అనమాట. దానివల్ల బరువు పెరగడం కానీ, డయాబెటీస్, షుగర్ ప్రాబ్లం కానీ, లేదా హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా షుగర్, స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువ తినడం వల్ల పిల్లల్లో కానీ చాలామందికి పళ్ళల్లో క్యావిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ ఎలాంటిది అంటే ఒక డ్రగ్ లాంటిది. అంటే మనకి కొకైన్ ఎలాగో ఇది కూడా అలాంటిదే. ఏమవుతుంది అంటే ఇది మనకి బ్రెయిన్కి అలవాటు అయితే క్రేవింగ్స్ వస్తాయి, మాటికి తినాలనిపిస్తుంది. తినకపోతే ఏంటంటే మనకి డిప్రెషన్లా అనిపించడం కానీ, చిరాకుగా అనిపించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో షుగర్ లేకుండా ఏ మనిషి అయితే రోజు ఉండడు. ప్రతిరోజు షుగర్ అనేది కామన్గా ప్రతి ఒక్కరు తింటారు. సెకండ్ మోస్ట్ ఏంటంటే ఇది కూడా చాలా కామన్గా ప్రతి ఒక్కరు రోజు తీసుకుంటారు, అదే సాల్ట్ అనమాట. ఇది 2 నుంచి 4 గ్రాముల లోపలే తినాలి. ఇంతకు మించి మోతాదుకి మించి తింటే ఇది కూడా చాలా డేంజర్. మెయిన్గా కిడ్నీల ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లేదా బీపీ, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వాటర్ రిటెన్షన్ అంటాం. దీనిలో సాల్ట్లో ఉండే సోడియం ఏదైతే ఉంటుందో అది వాటర్ అబ్జర్వ్ చేసేస్తుంది. దానివల్ల ఫేస్ ఉబ్బిపోవడం, లేదా ముఖం పింపుల్స్, ఫేస్ మీద పింపుల్స్ రావడం, బాగా ఏజ్ ఎక్కువ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ షుగర్ తిన్న వాళ్ళలో ఏంటంటే ముడతలు అనేవి తొందరగా వచ్చేస్తాయి ఫేస్లో. సో షుగర్ కూడా మంచిది కాదు, సాల్ట్ కూడా మంచిది కాదు. ఇప్పుడు మూడోది కూడా మనం, అంటే చాలామంది రెగ్యులర్ అయితే తింటూ ఉంటారు, రెడ్ మీట్ అంటాం. రెడ్ మీట్ అంటే ఏంటంటే పంది మాంసం కానీ, ఆవు మాంసం కానీ, లేదా గొర్రె మాంసం, ఇవి తిన్న వాళ్ళకి ఏంటంటే ఇది కూడా చాలా డేంజర్ అండి. ఒక సర్వే ప్రకారం 20% హార్ట్ అటాక్స్ వరల్డ్ వైడ్ కారణం ఏంటంటే రెడ్ మీట్. అంటే ఇది ఎంత డేంజరో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రెడ్ మీట్ వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ కొలెస్ట్రాల్ ఎక్కువై బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి కోలాన్ క్యాన్సర్స్, కొన్ని రకమైన పొట్టకి సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియాలో పొట్టకి కోలాన్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఎందుకు సౌత్ ఇండియాలో కేరళలో మరీ బీభత్సం, చాలా ఎక్కువగా ఈ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బీఫ్ ఈటింగ్ స్టేట్స్ అవి. మన కేరళలో బాగా బీఫ్ తింటాం. మన సెకండ్ ఏంటంటే తమిళనాడులో కూడా బీఫ్ తింటారు. ఈవెన్ మన తెలంగాణలో కూడా బీఫ్ తింటాం. ఇంకా ఇలా మన ఆంధ్ర కానీ మన సౌత్ ఇండియాలో రెడ్ మీట్ అనేది ఎక్కువ తింటాం. అందుకే మనకి ఎక్కువగా ఈ కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. నార్త్ ఇండియన్స్ ఏంటంటే మ్యాక్సిమం వెజిటేరియన్స్ ఉంటారు. తిన్నా కూడా వాళ్ళు నాన్ వెజ్ కొంచెం కంపేర్డ్ విత్ సౌత్ ఇండియా వాళ్ళు చాలా తక్కువగా తింటారు. ఇంకా 4th డేంజరస్ ఏంటంటే ఆల్కహాల్. ఇది అందరూ తీసుకోకపోవచ్చు, కానీ ఈ మధ్య ట్రెండ్ ప్రతి ఒక్కరు ఆల్కహాల్ తీసుకోవడం అనేది బాగా అలవాటు అయిపోయింది. ఆల్కహాల్లో ఇథనాల్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది కూడా చాలా డేంజరస్. దీనివల్ల ఏంటంటే బాడీలో క్యాలరీస్ పెరిగిపోవడం, వెయిట్ పెరగడం, లేదా సంతానం ప్రాబ్లం రావడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం గట్టిపడకపోవడం, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ మనం ఒకసారి తీసుకుంటే మన బాడీలో 24 గంటలు రక్తంలోనే ఉండిపోతుంది. అంటే మీకు అర్థం కావాలి, ఇది కూడా స్లో పాయిజన్ లాగా మెల్లగా చాలా డ్యామేజ్ చేస్తుంది. ఆల్కహాల్ అనేది మనం ఒక వారం మానేస్తే బీపీ అన్నది నార్మల్ అవ్వడం మొదలవుతుంది. ఒక 2 వారాలు మానేస్తే కిడ్నీ అనేది కంప్లీట్గా ఫిల్టర్ చేసేస్తుంది మన బాడీలో ఉన్న ఆల్కహాల్. అదే కానీ 6 months to 9 months మానేస్తే మన లివర్ ఏదైతే ఉంటుందో లివర్
50% నార్మల్, అంటే ముందు ఎలా ఉందో అలా 50% అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాల్ కూడా చాలా ఇప్పుడు ఈ మధ్య డ్రగ్ అబ్యూస్లో బాగా ఎక్కువగా ఆల్కహాల్ అనేది కనబడుతుంది. అదొక సోషల్ స్టేటస్గా చాలామంది తీసుకుంటున్నారు, లేదా అదొక కల్చర్లా తయారైంది, లేదా అదొక ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయడానికి, లేదా ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఇది కామన్గా తయారైందనమాట. సో ఇప్పుడు మనం 4 డేంజరస్ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు 5th కూడా వెరీ కామన్ అనమాట. అది మనం తినే ఫ్రూట్స్లో ఉండేది. అంటే ఏంటి, ఫ్రూట్స్ మీద తొక్క కానీ, లేదా ఫ్రూట్స్ లోపల ఉండే గింజలు, విత్తనాలు అంటాం కదా, అవి చాలా డేంజర్ అండి. ఎంత డేంజర్ అంటే మనం వాడే పెస్టిసైడ్స్, వీటి వల్ల ఇప్పుడున్న కెమికల్స్ వల్ల ఏమైంది అంటే ఆ ఫ్రూట్ మీద ఉన్న, అంటే యాపిల్ మీద కానీ, మెయిన్గా బాదం మీద కానీ, వీటి మీద ఏదైతే ఉంటుందో తొక్క, దానిలో సైనైడ్ అనేది కనిపెట్టడం జరిగింది. అంతేకాకుండా సీడ్స్లో కూడా సైనైడ్ అనేది ఉంటుంది. ఇవి మనం రెగ్యులర్గా తీసుకుంటే మన కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా మన ఫ్రూట్స్ లోపల ఉన్న సీడ్స్ అవి నమిలి తినేసేయొద్దు, అవి అస్సలు మంచిది కాదు. ఈవెన్ పనసపండులో ఉండే ఆ సీడ్ కూడా చాలామంది ఉడకబెట్టి తింటూ ఉంటారు, అది కూడా మంచిది కాదు. సీడ్స్ అన్నవి కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ తొక్క తీసి తినడం అనేది ఇంపార్టెంట్. అందుకే బాదం కూడా చాలా మంచిది. మనం రాత్రిపూట నానబెట్టి దాన్ని తొక్క తీసి తినాలి. ఈవెన్ పల్లీలు కూడా పైన తొక్క తీసి తింటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ.